నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. గత 10 ఏళ్ల పాలనలో ఆ ఉమ్మడి జిల్లా గులాబీ పార్టీకి అండకిరణిచ్చింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఊహించిన మెజారిటీని ఇవ్వడంతో కారు స్పీడ్కు బ్రేక్ పడింది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ కొంతమేర తడాకా చూపినప్పటికీ తాజా మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కొనసాగిందట. ఉమ్మడి జిల్లాలో వాడిపోయిన గులాబీ వాసనలు ఎక్కడ, కారు గేరుకు కళ్లెం వేసిన ఆ జిల్లా ఏది? అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే కాంగ్రెస్ తన పట్టును మరింత బిగించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కారు వేగానికి హస్తం బ్రేకులు వేసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నల్గొండ మున్సిపల్ యుద్ధంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే రాజకీయ చైతన్యానికి మారుపేరు. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల నగారా మోగించినప్పటి నుంచే వాతావరణం వేడెక్కింది. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీకి శ్రీరామ రక్షగా నిలిచాయి. నల్గొండ కార్పొరేషన్తో పాటు జిల్లాలోని 16 మున్సిపాలిటీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. నల్గొండ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడమే కాకుండా ప్రత్యర్థి పార్టీ అయిన బీఆర్ఎస్ కనీసం 2 అంకెల సీట్లను కూడా సాధించలేకపోవడం గమనార్హం. ఒకప్పుడు బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లో సైతం కాంగ్రెస్ జైత్రయాత్ర సాగించింది. ముఖ్యంగా మిర్యాలగూడ మున్సిపాలిటీని గమనిస్తే మొత్తం 48 సీట్లు ఉండగా కాంగ్రెస్ ఏకంగా 31 సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. బీఆర్ఎస్ 14 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సూర్యాపేట మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇలాకాలో సైతం కాంగ్రెస్ హవా నడిచింది. ఇక్కడ కూడా 48 వార్డుల్లో కాంగ్రెస్ 31 స్థానాలను గెలుచుకోగా బీఆర్ఎస్ కేవలం 10 సీట్లకే పరిమితమైంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను కాంగ్రెస్ కార్యకర్తలు నిజం చేస్తూ నియోజకవర్గాల్లో పట్టు సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరిలోనూ ఇదే పరిస్థితి. 35 స్థానాలకు గాను కాంగ్రెస్ 22 సీట్లను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కేవలం 4 సీట్లతో చతికిలపడింది. కోదాడలో అయితే కాంగ్రెస్ విజయం మరింత స్పష్టంగా కనిపించింది. కోదాడ 32 సీట్లలో 27 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా బీఆర్ఎస్ కేవలం 3 సీట్లకు పరిమితమైంది. ఉమ్మడి జిల్లాలోని 16 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాల్ని కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. బలవంతుడా నాకేమీ పలకక అన్నట్లుగా బీఆర్ఎస్ అతి విశ్వాసం వారిని దెబ్బతీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. గత మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ హవా కొనసాగింది. కానీ తాజా ఫలితాలు చూస్తుంటే ఆ కోట గోడలు బీటలు వారినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నల్గొండ మున్సిపాలిటీల్లో నేడు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఇరు పార్టీలు చెరో 20 సీట్లు సాధించి నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. అయితే అప్పట్లో రాజకీయ చతురతతో ఎక్స్ అఫిషియో ఓట్లను ఉపయోగించుకొని చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సూర్యాపేట మున్సిపాలిటీ విషయానికి వస్తే అక్కడ కథ వేరుగా ఉంది. 2015 తర్వాత వరుసగా రెండో పర్యాయం కూడా బీఆర్ఎస్ తన సత్తా చాటగలిగింది. మంత్రి స్థాయిలో ప్రాతినిధ్యం ఉండటం, అభివృద్ధి పనులు కళ్ల ముందు కదలడంతో ఓటర్లు జై కొట్టారు. అటు భువనగిరిలోనూ ఇదే పరిస్థితి. జిల్లా కేంద్రంగా ఉన్న భువనగిరి మున్సిపాలిటీని 2 పర్యాయాలు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ అక్కడ తిరుగులేని శక్తిగా ఎదిగింది. కానీ వరుస విజయాల తర్వాత క్షేత్రస్థాయిలో పెరిగిన అసంతృప్తి, గ్రూపు రాజకీయాలు పార్టీని దెబ్బతీశాయి. అభివృద్ధి మంత్రం పఠించిన సంస్థాగత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని దాదాపు 7 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ ఎక్స్ అఫిషియో ఓట్ల బలంతో దక్కించుకుంది. ప్రజా తీర్పులో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ సాంకేతిక అంశాలు మరియు ప్రభుత్వ పరంగా ఉన్న పట్టుతో మున్సిపల్ పీఠాలను గులాబీ దళం తన ఖాతాలో వేసుకుంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధుల మధ్య పెరిగిన అంతరం, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పట్టించుకోకపోవడం ఇప్పుడు పార్టీకి శాపంగా మారింది. ఒకప్పుడు నల్గొండ అంటే కాంగ్రెస్కు కంచుకోట. ఆ కోటను బద్దలు కొట్టి గులాబీ జెండా పాతడంలో బీఆర్ఎస్ సఫలమైంది. కానీ ఆ పట్టును నిలబెట్టుకోవడంలో మాత్రం తడబడింది. ముఖ్యంగా హుజూర్ నగర్, కోదాడ వంటి ప్రాంతాల్లో సైతం రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. కాంగ్రెస్ తన కోల్పోయిన వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు బీఆర్ఎస్ కోటలు చిచ్చు పెడుతున్నాయి. విస్మరించిన కొందరు నేతల తీరు వల్ల ఆశించిన ఫలితాలు రాకుండా పోయాయి. బలమైన అభ్యర్థులు ఉన్న సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఉమ్మడి నల్గొండ ఫలితాలు కేవలం ఒక్క జిల్లాకే పరిమితం కాలేదు. ఇది రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అంశం. గతంలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి ఇప్పుడు చతికిల పడటం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత కంటే పార్టీలోని అంతర్గత విభేదాలే కారు టైర్కు పంచర్ వేశాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టినా కోల్పోయిన మైలేజీని తిరిగి సాధించడం కత్తిమీద సామే. సీన్ కట్ చేస్తే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లా కేంద్రాల్లోని ముఖ్యమైన మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ కేడర్ పూర్తిగా చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. నల్గొండ కార్పొరేషన్తో పాటు సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి, కోదాడ లాంటి ప్రధాన మున్సిపాలిటీల్లో కనీసం సత్తా చాటలేకపోయింది గులాబీ దళం. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో కూడా ఇదే పరిస్థితి. గతంలో గ్రామీణ నేపథ్యం ఉన్న చిట్యాల, చండూరు, దేవరకొండ, హాలియా, నందికొండలను మున్సిపాలిటీలుగా మార్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అటు సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి, ఇటు యాదాద్రి జిల్లాలో ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, మోత్కూరు, పోచంపల్లి లాంటి ప్రాంతాలకు మున్సిపల్ హోదా కల్పించారు. ఆ సమయంలో ఈ మున్సిపాలిటీలన్నీ దాదాపు గులాబీ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. కానీ నేడు సీన్ రివర్స్ అయింది. అధికారం పార్టీని ఢీకొనే క్రమంలో క్యాడర్ నిస్తేజంగా మారిపోయింది. అయితే జిల్లాలో కొందరు సీనియర్ నేతలు మాత్రం తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలో, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు మరియు ఆయన కుమారుడు సిద్ధార్థులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. నల్గొండలో కంచర్ల భూపాల్ రెడ్డి, నకరేకల్లో చిరుమర్తి లింగయ్య, తిరుమలగిరి, మోత్కూరులో గాదరి కిషోర్ కుమార్, కోదాడ్లో బొల్లం మల్లయ్య యాదవ్ వంటి నేతలు అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. కానీ జిల్లాలోని మిగతా మాజీ ప్రజాప్రతినిధులు మాత్రం ఈ ఎన్నికలను చాలా లైట్ తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో క్యాడర్ ఇబ్బందులు పడుతున్నా, అధికార పక్షం దూకుడుగా వెళ్తున్నా చాలా మంది కీలక నేతలు కనీసం తమ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల వైపు కన్నెత్తి చూడలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఓడిన అభ్యర్థుల గోడు మరోలా ఉంది. ప్రచారం చేసిన నేతలు కూడా కేవలం ఫోటోలకే పరిమితమయ్యారని, అసలైన సమయంలో తమను ఆదుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ బలగంతో పాటు భారీగా ఖర్చు పెడుతుంటే దాన్ని తట్టుకుని నిలబడేలా పార్టీ అగ్రనేతల నుంచి తమకు ఎలాంటి ఆర్థిక సహకారం అందలేదని వాపోతున్నారు. నేతలు ప్రచారానికి వచ్చారు, వెళ్లారు, కానీ పోలింగ్ మేనేజ్మెంట్ దగ్గర మమ్మల్ని గాలికి వదిలేశారు అన్నది ఓడిన గులాబీ అభ్యర్థుల అంతర్గత మాట. సొంత ఖర్చులతో ఎన్నికల బరిలోకి దిగి నేతల నుంచి మద్దతు లేక ఆర్థికంగా చితికిపోయామని క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఫలితంగా ఒకప్పుడు అప్రతిహతంగా సాగిన గులాబీ జైత్రయాత్రకు ఉమ్మడి నల్గొండ మున్సిపాలిటీలో బ్రేకులు పడ్డాయి. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడానికి స్థానిక అసంతృప్తి, అంతర్గత విభేదాలు, అంతకుముందు అవినీతి ఆరోపణలు వాటన్నిటినీ ప్రధాన కారణాలుగా తెలిసొస్తోంది. దీనికి తోడు మారుతున్న రాజకీయ వాతావరణం ప్రధాన కారణాలుగా విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ ఫలితాలపై పార్టీ ఎలాంటి ఆత్మ పరిశీలన చేస్తుందో వేచి చూడాలి.